హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈరోజు వీడియో భోగి పండుగ రోజు నేను చేసుకున్నాను ఈ విధంగా అండి. ఎర్లీ మార్నింగ్ మా వారు భోగి మంటలు వెలిగించారండి. ఆ టైంలో బాగా చలి ఉంటుంది కదా, భోగి మంటలు కంపల్సరీగా వెలిగించాలి మా వారు. నేను ఈ సంవత్సరము మేము ఊరు ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంట్లోనే చేసుకున్నాము. అయితే ఇంటి ముందు మంచి మంచి ముగ్గులు వేస్తాం కదా భోగి సందర్భంగా, ఆ విధంగా నేను కూడా వేసాను అనమాట. నాకు చాలా ఇష్టము ముగ్గులు కూడా. రకరకాల ముగ్గులు ఇట్లా ఈ విధంగా వేసుకుంటాను. కలర్స్ అన్నీ వేసేసిన తర్వాత నిండుగా ఉంటుంది కదండి ఇంటి ముందు, పండగలప్పుడు ఇలా వేసుకోవటం అనేది. అయితే మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ముగ్గులు వేసుకున్నారా, పిండి వంటలు చేసుకున్నారా, ఎక్కడికి వెళ్ళారు అనేది మీరు కూడా కామెంట్ చేయండి. అవునండి, ఇక్కడ దేవుడికి సరిపడా నాకు అన్ని పూలు ఉంటాయన్నమాట. మందార పూలల్లోనే 3 రకాలు ఉన్నాయండి. రిక్క మందారము, ముద్ద మందారము రెడ్ కలరు, రిక్క మందారం రెడ్ కలరు, మళ్ళీ నూరు అరహాలు కూడా ఉన్నాయన్నమాట. దేవుడికి మంచిగా సరిపోతాయి, నిండుగా అలంకరించుకుంటాను ఈ పూలతో. పూలు కోసిన తర్వాత గడప పూజ చేసుకున్నానండి. గడపంతా శుభ్రం చేసిన తర్వాత పసుపు రాసేసిన తర్వాత ముగ్గు వేయాలండి. మనము ఈ రాతి ముగ్గు కంటే కూడా బియ్యము ఆడిచ్చిన ముగ్గే మంచిదన్నమాట. ఇంటి ముందు కానీ మళ్ళీ గడప మీద వేస్తే మంచిదన్నారు. ఆ విధంగానే నేను బియ్యం పిండినే ఎక్కువ ముగ్గుకి వాడతానండి. ప్రతిసారి ఎప్పుడు తొందరగా పూజ అయిపోతుందండి ఎర్లీ మార్నింగ్. ఇంకా మనము ఇక్కడ ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలా, ఆల్రెడీగా నేను నైటే వేసుకుంటాను వీలైనంత వరకు ముగ్గులు. తర్వాత మార్నింగ్ ఇంకా గడపకి పసుపు కుంకుమ పెట్టడము, తులసమ్మని రెడీ చేయటము, మళ్ళీ దేవుడి గుడి అంతా రెడీ చేసి పెట్టుకోవటము, మళ్ళీ ప్రసాదాలు రెడీ చేసి పెట్టుకోవటం, వంట చేసుకోవటం, ఇన్ని చాలా రకరకాలుగా మన పనులు ఉంటాయి. అన్నీ చేసుకునేసరికి ఇంకా లేట్ అయ్యిద్ది కదండి. ఎంత తొందరగా లేచినా కూడా మనకి 10, 10:30 అట్లా అవుతుందండి. ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ అయితే నాకు పూజ అయ్యేసరికి 5, 6 లోపల అయిపోతుంది చాలా వరకు. పండుగలప్పుడు ఎంత తొందరగా చేసినా కూడా లేట్ అవుతుంది కదా. మీకు కూడా అంతేనండి? కామెంట్ చేయండి. పూజకు ముందు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఏం చేస్తున్నావు పద్మావతమ్మ? కొత్త బియ్యం కదండి, పండగ కదా భోగి. కొత్త బియ్యము ప్రసాదం చేస్తా, పాలు గుండిచ్చి కొత్త బియ్యంతో చేయాలన్నమాట ప్రసాదము. ఇంకా గిన్నెకి పసుపు రాసి పొట్టు పెట్టుకున్నా. కొత్త బియ్యము తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. ఎక్కడి నుంచమ్మా? మిల్లు దగ్గర, మనకి మిల్లు ఉంది కదా, మిల్లు ఆడిచ్చారు. మీ బావగారు మిల్లు నుంచా? అవును, పాలు పోస్తున్నా. స్టవ్ వెలిగిస్తా. ప్రసాదం రెడీ చేస్తున్నారండి. ఇంకా కొత్త బియ్యంతో ప్రసాదము, పాయసం అన్నమాట. పండగకి ఖచ్చితంగా, భోగి పండగ రోజు ఖచ్చితంగా చేయాలా ఈ ప్రసాదం అనేది. కొత్త బియ్యము వ్యవసాయము నుంచి మనకి బియ్యం వస్తాయి కదా, ఈ టైంలోనే వస్తాయి ఒడ్లు బియ్యము. అలాంటప్పుడు మనము చేసుకొని తినాలా, తర్వాత వండుకోవచ్చు అనమాట. ఎప్పుడంటే అప్పుడు వండుకోవచ్చు ఈ ప్రసాదం చేసుకున్న తర్వాత. కొత్త బియ్యము స్పెషల్గా సంక్రాంతి రోజే ఓపెన్ చేస్తారండి. ప్రసాదము పాయసం దేవుడికి పెట్టిన తర్వాత కొత్త బియ్యము మనము అన్నము ఎప్పుడంటే అప్పుడు వండుకోవచ్చు అనమాట. అందుకు ఆ టైంలో, సంక్రాంతి టైంలో పాలు పొంగిస్తారు. అయితే నేను స్టవ్ మీద పొంగిచ్చానండి, లేకపోతే కట్టెల పొయ్యి ఇంటి ముందు ముగ్గేసేసి కట్టెల పొయ్యి పెట్టి ఆ విధంగా పొంగిస్తారు పాలు అనేది చాలామంది. నాకు వీలుగాక నేను స్టవ్ మీద పెట్టి పాలు పొంగిచ్చాను అనమాట. ఈ విధంగా పల్లెటూరులో చేస్తారండి. ఇంకా
అంత హడావుడిగా ఉంటుందన్నమాట. మా అమ్మ మా నాన్న వ్యవసాయం చేసేవాళ్ళండి. మా చిన్నప్పుడు అనేది మేము కూడా అంత పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగాము. ఇంకా కొత్త బియ్యం అనేది అటుకులు చేపిస్తారండి. ఈ విధంగా పాయసం చేస్తే భలే టేస్ట్ ఉండేదండి. మీరు కూడా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. అటుకులు అంటే తెలుసు కదా, మేము పాలల్లో వేసుకొని మా బ్రేక్ఫాస్ట్ కింద యూజ్ చేసేవాళ్ళం. పరమాన్నం కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే. చూడండి ఎంత చిక్కగా వచ్చింది. గంజి అనేది చిక్కగా ఉంటుంది, కొత్త బియ్యం కదా, బాగుంటుంది అనమాట. దేవుడికి ప్రసాదం చేస్తున్నాను అనమాట. ఇవి కొత్త బియ్యమే ప్రసాదం చేసినాక మనము అన్నం ఎప్పుడైనా వండుకోవచ్చు కొత్త బియ్యంతో. అది సెంటిమెంట్ అండి. సంక్రాంతి టైంలో వ్యవసాయము చేసేవాళ్ళు కదా అమ్మ నాన్న, ఆ టైంలో కొత్త బియ్యం సంక్రాంతికి వచ్చినప్పుడు చేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా చేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు అన్నం వండుకొని తినేవాళ్ళం అండి. చాలా బాగుండేది. గంజితో సహా ఉంటుంది అన్నం అనేది. భలే టేస్ట్ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అంత ఇదిగా ఉండేదన్నమాట. ఈ విధంగా కలిపినాక స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆ వేడికి బెల్లం కరిగిపోద్ది. పొయ్యి మీద మరగనీయకూడదు, ఎక్కువ ఉడకనీయకూడదు అనమాట. ఈ విధంగా ఉంచి మూత పెట్టేయాలి, అయినట్టు అనమాట. ఈ విధంగా వస్తుంది, బెల్లము కరిగిద్ది. లాస్ట్లో ఆవు నెయ్యి వేయాలండి. ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యి వేయచ్చు అనమాట. వేసి కలపాల అంతే. జీడిపప్పు బాదం అవసరం లేదండి ఈ పరమాన్నానికి. ఈ విధంగా చేయాలన్నమాట. పరమాన్నం రెడీ అయినాక ప్రసాదం పులిహార చేస్తున్నానండి. మనం ఇంట్లోనే కరివేపాకు ఇగురు వచ్చింది, మంచిగా ఫ్రెష్గా స్మెల్ భలే ఉంటుందండి. నీళ్ళు పెడితే చెట్టుకే అట్లా గ్రీనిష్గా పచ్చగా వచ్చిందనమాట. తర్వాత అట్లాగే తమలపాకులు తాంబూలం పెడదామని తమలపాకులు కూడా కరివేపాకుతో పాటు ఇట్లా తమలపాకులు కూడా భలే ఇంట్లో వేసుకుంటే మనకి చాలా అవసరాలకి పనికొస్తుందండి. బజ్జీలు వేసుకోవచ్చు, పూజలప్పుడు మనం తాంబూలాలకి చాలా పనికొస్తుంది. వరలక్ష్మి వ్రతం అప్పుడు అలాంటప్పుడు బాగా వస్తుంది. ఒక చిన్న చెట్టు ఉంటే చాలండి, బాగా పాగుతుంది అనమాట. పులిహార నిమ్మకాయ పులిహార అండి, చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలాంటివి ప్రసాదాలు ఎమర్జెన్సీగా తొందరగా అయిపోతుందండి నిమ్మకాయ పులిహార. మళ్ళీ చింతపండు పులిహార కంటే కూడా నిమ్మకాయ పులిహార తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. మనకి అందరూ ఇష్టపడి తింటారు. ఈ విధంగా కూడా మీరు ట్రై చేయండి పండగలప్పుడు. నేను ఎక్కువ వీలైనంత వరకు నిమ్మకాయ పులిహారే చేస్తానండి. ఎందుకంటే ప్రసాదం కింద చేసినాక మేము బ్రేక్ఫాస్ట్ కింద తింటాము. మా వారికి మా పాపకి లెమన్ రైస్ అంటే చాలా ఇష్టము, చింతపండు పులిహార కంటే కూడా. అందువల్ల నేను ఎక్కువ ఇది సి విటమిన్ కదండి, హెల్త్కి కూడా మంచిది. అందువల్ల నేను ఈ విధంగా ఎప్పుడూ చేస్తుంటాను అన్నమాట. మా నాయనమ్మ అనేదండి చిన్నప్పుడు, పులిహారను ఎప్పుడు కూడా మంచి కలవాలంటే తాలింపు అంత నూనె, ఆ పచ్చిమిర్చి, ఆ పప్పులు అన్నీ కలవాలి అంటే చేత్తో మంచిగా కలపాలన్నమాట. ఆ విధంగా కలిపినట్లయితేనే పులిహార అనేది బాగా మిక్స్ అవుతుందని చెప్పేది. భోగి స్పెషల్ అండి, కొత్త బియ్యంతో పరవన్నము. ఈ విధంగా ఉంటుంది కొత్త బియ్యం పరవన్నం. మళ్ళీ నిమ్మకాయ పులిహార. పులిహార నిమ్మకాయ పుల్లగా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఈ స్టైల్లో. ఈరోజు మా భోగి పండగ స్పెషల్ అన్నమాట. పూజకు ముందు ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని నేను ఇంకా పూజ చేసుకుంటానండి. ప్రతిసారి ఈ విధంగానే చేసుకుంటా, కానీ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్కే నా పూజ అనేది అయిపోతుందండి. మళ్ళీ మనము కూర్చొని ప్రశాంతంగా అంతా దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి టెన్షను
ఉండదు. ఈ విధంగా నా భోగి పండగ అనేది ఈ విధంగా జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.